హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఇంట్లో ఓవెన్ లేదని బేకరీ స్టైల్ కేక్స్ చేసుకోవడం మానేస్తున్నారా? అయితే ఈరోజు మీకోసం ఎలాంటి ఓవెన్ కానీ ఫ్యాన్సీ టూల్స్ కానీ లేకుండా కేవలం ఇంట్లో ఉండే గిన్నెల్లోనే దూదలాంటి సాఫ్ట్ స్పాంజీ కేక్ని పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ షుగర్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/3 కప్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ కాచి చల్లారి పెట్టుకున్న పాలు, 3 ఎగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 1 కప్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి విస్కర్తో బాగా కలపాలండి. కలిపిన తర్వాత మనం ఎగ్ మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని బాగా ఒకసారి విస్కర్తో కలిపి తర్వాత ఇలాంటి గరిటెతో కానీ లేదా స్పాచులాతో కానీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత చూడండి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి నేను చూపిస్తున్న విధంగా. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది టైట్గా వస్తే 1 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నా దగ్గర కేక్ వెజల్ యొక్క బేస్లో నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ బదులు శాండ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కేక్ వెజల్కి ఆయిల్ అండ్ మైదా అప్లై చేసుకొని రెడీగా ఉంచుకొని అలాగే బ్యాటర్ కూడా అందులో వేసేయాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అలా వేసుకోవాలండి. బ్యాటర్ వేసిన తర్వాత మనం ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నీట్గా ఇలా ట్యాప్ చేసుకుంటూ తర్వాత మనం మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. లో ఫ్లేమ్లోనే ఒక 30 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలండి. బేక్ అయిన తర్వాత మనం మూత తీసుకొని నైఫ్ తీసుకొని ఒకసారి గుచ్చాలండి. గుచ్చిన తర్వాత నైఫ్కి ఏది అంటుకోకుండా ఉంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం చల్లారి పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మళ్ళీ మనం నైఫ్ తీసుకొని చుట్టూ అంచుల్ని ఒకసారి కట్ చేసి ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫ్లిప్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఎంత సాఫ్ట్గా బేకరీ స్టైల్లో మన హోమ్మేడ్ కేక్ రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన స్పూన్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ జ్యోతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.